భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి సీరియస్గా తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఇది ఎంతవరకు వాస్తవం అన్నది. ఎందుకు అంటే మొన్న మధ్యన చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళటం, ఆ సందర్భంలో మన భూపతిరాజు శ్రీనివాసవరం గారు లాంటి వాళ్ళు కూడా తోడు ఉండటం, అదంతా జరిగిపోయింది. అయితే అక్కడ కీలకమైనటువంటి అంశం ఏమొచ్చిందయ్యా అంటే స్థానికంగా ఎదురైనటువంటి అంశం అర్జెంటుగా ఒక 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గుర్తుంది కదా. 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి రిఫైనరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని అంటాం. దానికి వెంటనే అప్పుడే బాలశౌరి గారు కూడా వెళ్ళటం, మచిలీపట్నం ఎమ్మెల్యే, మేము ఇక్కడ భూమి ఏర్పాటు చేస్తాం, మచిలీపట్నంలో ఇస్తామని చెప్పడం, దాంతో వెంటనే అక్కడి నుంచి అధికారులు పంపించడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇంకేముంది, మనకి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఒకప్పుడు కియా తర్వాత మళ్ళీ భారీ పెట్టుబడులు వస్తున్నాయని అందరం భావించాం. కానీ ఇప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ క్రూడ్ ఎక్స్ప్లోర్ ఎక్కడయ్యా అంటే పెట్రో కెమికల్ కాంప్లెక్స్ని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఓఎన్జీసీ సిద్ధపడింది. అక్కడొకటి ఇక్కడొకటినా, లేదా ఇక్కడ దాన్ని అక్కడ పెట్టబోతున్నారా, ఇది స్పష్టత రావాల్సి ఉంది.